ఇప్పుడు మీరు భరద్వాజ్ మాస్టర్ గారిని ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే వాళ్ళందరికీ చివటమ్మ బాగా సుపరిచితులు. ఇంకొకటి ఇప్పుడు అంటే టాపిక్ వచ్చింది, ఆయన పేరు ఎత్తాను కాబట్టి చెప్తున్నాను. భరద్వాజ్ మాస్టర్ గారిని కూడా ఇప్పుడు కొంతమంది కాంట్రవర్సీలోకి తీసుకొచ్చి ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు దత్తగురు తత్వం గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏ సాంప్రదాయకులు దత్తాత్రేయుడి గురించి ఏ రోజు చెప్పలా. అవును, దీన్ని బయటికి తీసుకొచ్చి మనందరికీ భరద్వాజ్ మాస్టర్ అనేటువంటి ఆయన పెట్టిన భిక్ష ఇది. ఆయన పేరుని మనం పట్టుకొని తిడుతున్నాం అని అంటే ఇంకా ఖచ్చితంగా దానికి తగ్గింది వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే భరద్వాజ్ మాస్టర్ గారికి చాలా మంది అవధూతల అనుగ్రహం దొరికింది. అది ఆ అనుగ్రహం అనేటువంటిది ఓన్లీ బికాస్ ఆఫ్ బాబావారి ద్వారా దొరికింది. ఆయన బాబావారిని ఒక టైంలో కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు భరద్వాజ్ మాస్టర్ టాపిక్ వచ్చింది కదా, మరి ఇప్పుడు భరద్వాజ మాస్టర్ బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా? నిజానికి ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి మనం చెప్పగలిగితే పుట్టుకతో ఒకటి చెప్తారు, రెండు చెప్తాను. ఆయన ఉన్నటువంటి స్థితిని తీసుకుంటే మటుకు ఆయన వీటికి అప్లికబుల్ అవరు. బట్ కాకపోతే ఆయన పుట్టుకతో వైకానస బ్రాహ్మణుడు కదా. అందరిలాగా ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అందరిలాగా ఇప్పుడు చాలా మంది అంటే ఇక్కడ ఒక జాతిని నేనేది కామెంట్ చేయడం అని కాదు, బట్ కాకపోతే ఉన్నట్టు చెప్పాలి. అంటే నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నా అని అంటే వెళ్దాం దాని ముందు సాయిబాబాకి సహస్రనామాలు గాని అష్టోత్తరాలు గాని రాసింది బ్రాహ్మణుడు. అదే చెప్తాను. సో అందుకే ఇక్కడ టాపిక్ ఆయన ఏంటి అని ఎందుకు అడిగినా అంటే జనాలకి తెలియాలి. అదే అయితే భరద్వాజ్ మాస్టర్ ఇప్పుడున్న చాలా మంది బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఉపనయనం ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఎంతమందికి తెలుసు? అవును, ఇప్పుడు ఇంట్లో పద్ధతిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్చువల్ గా అయితే 7వ సంవత్సరంలోనూ చేయాలి. ఎప్పుడు వాళ్ళకి ఆ టైం కల్లా చేయకపోతే తర్వాత ఉపనయనం చేసినా కూడా పనికిరాదు అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. గర్భాష్టవం అంటారు. తర్వాత ఇప్పుడు కొంతమంది ఏంటంటే 21 ఏళ్ళకి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాలేజ్ లోకి వెళ్ళి అన్ని చూసి అంతా అయిపోయిన తర్వాత పెళ్లి ముందు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అట్లా. కానీ ఆయన ఆ రోజుల్లో అసలు ఉపనయనం నేను చేసుకోవడానికి గల కారణం ఏంటి, నేను ఇది చేసుకోవాలి అని అంటే ఎంతసేపు సత్యాన్ని నేను పట్టుకొని ఉండాలి. ఉపనయనం చేసుకునేది అందుకనే సత్యంతో మనం నిరంతరం ఉండాలి జనరల్ గా. అట్లాంటిది నేను నిజంగా జీవితంలో చేయగలనా లేదా, చేయాలి అని అంటే ముందు నాకు సత్యం తెలియాలి కదా. ఆబ్వియస్లీ అట్లా ఇంక్విజిటివ్ నేచర్ తో ఉండి ప్రతి దాన్ని తాత్వికంగా అర్థం చేసుకొని క్వశ్చన్ చేసుకుంటూ భగవంతుడు అనేవాడు ఉంటే నాకు కనిపించాలి కదా. అట్లా అక్కడ ఆయన జర్నీ మొదలయ్యి ఆయన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం షిరిడి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది అనమాట. బాబావారు బివి నరసింహస్వామి వారిలోనే బాబావారు ఆయనకి ఇచ్చినటువంటి ఒక అనుభవంతో ఆగిపోయింది. ఆయనకి ఫిబ్రవరిలో ఒక డేట్ ఉంటది, ఆ డేట్ నాకు ఐడియా లేదు. ఆ డేట్ రోజున ఆయనకి ఏంటంటే అక్కడికి షిరిడీలో వారి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు బాబావారి మొహాన్ని చూస్తూ ఉండగా ఆయన చూపు బాబావారి కళ్ళల్లో కలిసింది. అట్లా కలిసినప్పుడు జనరల్ గా దాన్ని ఇంటర్నల్ మెకానిజం ప్రకారం మనం చూసుకుంటే దృష్టి శక్తిపాతం గురువు గనక తదేకంగా చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తాదాత్మ్య స్థితిలో ఉన్నటువంటిది నేను, నా ఆత్మే నా ముందు గురువుగా ఉన్నాడు అనేటువంటి ఒక బ్రహ్మానంద స్థితిని శిష్యుడు పొందుతాడు అనమాట. ఆ స్థితిని బాబావారు విగ్రహ రూపంలో ఉన్నటువంటి బాబావారు భరద్వాజ్ మాస్టర్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నారు, ఓహో ఈయన అంతకుముందు ఆయన వ్యతిరేకే. అసలు గట్టిగా మాట్లాడితే ఈ రోజు బాబావారిని వ్యతిరేకించే వాళ్ళు ఆయన ముందు సరిపోరు. చిన్నప్పుడు విగ్రహాన్ని పగలగొట్టాడు ఆయన, సాయిబాబా విగ్రహాన్ని పగలగొట్టాడు ఆయన. మెడకి తాడేసి దాన్ని అటు ఇటు గట్టి లాగేసి పగలగొట్టాడు ఆయన. ఈయన్ని పూజించడం ఏంటని ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ సమాధి మందిరంలో సమాధిని చూసి వాంతూ వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అంటే శ్మశానంలో మీరు అందరూ ఉండి పూజలు చేసుకుంటున్నారు ఏంటి అని ఇంటెన్షన్ తో. తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఆ రెండో రోజే ఆ రోజు సాయంత్రమే ఆయనకి ఈ అనుభవం కలగడం జరుగుతుంది. అయితే ఒక్క నిమిషం, ఇప్పుడు క్లియర్ గా భరద్వాజ మాస్టర్ గారి గురించి క్లియర్ గా చెప్పారు కదా. ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు. అందరిలాగానే మీరెట్లయితే విగ్రహాలు తీసేయాలి, ఫోటోలు తీసేయాలి, పడేయాలి అని పిచ్చిగా చేస్తున్నారు, ఆయన అలా చేసిన వాళ్ళే. కానీ ఆయన ఎప్పుడు రియలైజ్ అయ్యారు? షిరిడీకి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడికి నేను కొంచెం ఆపుతా, టాపిక్ కొంచెం వేరే దగ్గరికి వెళ్తుంది. అంటే ఇదే పాయింట్ మీద, చిత్తం అనే పాయింట్ మీద. సో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా సాయిబాబాకి దగ్గర అయ్యారో, ఆ చిత్తం గురించి రమణ మహర్షి ఏం చెప్పారో ఒకసారి అన్నని అడుగుతా, అన్న చెప్తారు చూడండి. సో రమణ మహర్షి లేఖల్లో 55th లెటర్ ఉంటుంది. అందులో సాయిబాబా గురించి అడుగుతారు. శరీరంతో లేని ఆయనని అలా ఫోటో పెట్టేసుకొని పూజించుకుంటున్నారు. అలా చాలా మందిని చూసా, శరీరంతో లేని ఆయన ఫోటో ఏం వాళ్ళకి నయం చేస్తుంది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు రమణ మహర్షి? అక్కడ ఉన్నటువంటి ఆయన ఉద్దేశం, అడిగింది ఒక బ్రాహ్మణుడు ఆయన్ని. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏంటంటే, అంటే అతను కూడా గురు సాంప్రదాయంలో రమణుల వారిని పట్టుకున్నటువంటి గొప్ప స్థితిలో ఉన్నాయని ఆయన కూడా.
ఆయన అడిగింది ఏంటంటే శరీరంతో లేని గురువు నన్ను ఏం ఉద్ధరిస్తాడని అడుగుతాడు. అవును. ఇప్పుడు వీళ్ళందరికి కూడా బాబా వారు ఏ రకంగా దారి చూపిస్తారంటే అప్పుడు రమణుల వారు ఒక మాట అంటారు, మీరు ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా సరే ఆయన ఫోటో చూస్తే చిత్తం కలుగుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. చిత్తము అనేటువంటి పదం గురించి మనం మాట్లాడుకుంటే అసలు సనాతన ధర్మంలో మనం చేసేటువంటి ప్రతి ఉపచారము, పూజ, ధ్యానము, మంత్రానుష్ఠానము, యజ్ఞయాగాలు అన్నిటికి కూడా మనం చేసుకునేటువంటిది చిత్తశుద్ధి కొరకే. ఇప్పుడు సత్ చిత్ ఆనందం ఇట్లా ఉంటుంది కదా, అందులో ఇక్కడ ఉన్న చిత్ అంటే కూడా చిత్తమేనా? ఆ చిత్తమే సదా చిత్తము అనేటువంటి ఆ యొక్క చిత్తంలోనే, అంటే ఆ సత్యంలో తన చిత్తాన్ని నింపేసేసి నిరంతరం ఆనంద స్థితిలో ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు నిజానికి నిశ్చల పరబ్రహ్మ. ఆ నిశ్చల పరబ్రహ్మ ఒక రూపం తీసుకుంటే తనకంటూ, అంటే ఆ పరబ్రహ్మని వ్యక్తపరచుకోవడానికంటూ భూమిపైన ఒక రూపం అనేటువంటిది కావాలన్నమాట. అట్లా తాను రూపం తీసుకొని వస్తాడు. ఎందుకు సద్గురువులు రూపాలు తీసుకొని రావాలి, రూపం లేకుండా వాళ్ళు ఎందుకు మనకి బోధ చేయలేరా అని అంటే, వాళ్ళు చేసినా సరే తీసుకునే స్థితిలో మనం ఉండం. ఎందుకనంటే మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని ఇంద్రియాలతోనే మనం ఆస్వాదించగలం. ఇంద్రియాలు లేకుండా మనం దేన్ని ఆస్వాదించలేం. అట్లాంటప్పుడు గురువులు కూడా ఒక రూపం తీసుకొని వస్తే వాళ్ళ, అంటే మన కంటికి కనిపించేది, ఈ చూపు అనేటువంటిది కూడా ఒక ఇంద్రియం కాబట్టి, నయనం ద్వారా తీసుకునేటువంటిది కాబట్టి, తద్వారా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటే ముందొక రూపం మన మనసులో నిలబడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చిత్ అనేది ఒకటి వచ్చింది. రమణ మహర్షి నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం. సో అదే ఆయన దాంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రమణాశ్రమ లేఖల్లోది మీరు చెప్పారు కదా, 55th లేఖ, అదొకటి కాకుండా డే బై డే విత్ రమణ అనేటువంటి ఇంకో బుక్ ఉంది. అది కూడా రమణాశ్రమం నుంచి పబ్లిష్ అయిన బుక్కే, అఫీషియల్ బుక్కే. అందులో ఏముంటదనంటే ఆగస్టు 1945 లో మాట ఒకటి రాసి ఉంటది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1940s లోనే బాబావారు శరీరం వదిలిపెట్టింది 1918 లో. అక్కడి నుంచి ఒక 30 years స్పాన్ లోనే బాబావారి ఆరాధన ఎంత విస్తృతంగా ఉంటే రమణ మహర్షిని ఇట్లాంటి వెళ్ళి జనాలు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోండి. అది ఇక్కడ షిరిడీకి తమిళనాడు అరుణాచలం కి దాదాపు 1200 kilometers ఉంటుంది, 1400 kilometers ఉంటుంది. మరి అంత దూరంలో ఆ టైంలోనే ఇంటర్నెట్ లేదు, జనాలు ఓన్లీ త్రూ మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, అంటే బివి నరసింహస్వామి తాను భక్తులు, ఆయన బాబావారి పైన కొన్ని రచనలు చేశారు, భక్తుల అనుభవాలు అట్లాంటివన్నీ, అవి తీసుకొని వెళ్ళి రమణ మహర్షి గారికి ఇవ్వడం జరుగుతుంది. రమణ మహర్షి గారికి ఇచ్చారు ఆయన. ఇచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ష్రాఫ్ అనుకుంటా, నాకు ఆయన పేరు గుర్తులేదు, రమణుల వారి దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆయన అంటారు ఇందులో ఏమున్నాయి, మొత్తం లీలలే కదా, ఆయన వచ్చింది జస్ట్ లీలలు చేసి వెళ్ళిపోయాడు, ఆయన ఏమన్నా భక్తులకి జ్ఞానాన్ని అందిస్తున్నాడా ఏంట అని అడుగుతాడు. ముస్లిం లేదు, హిందువే అడుగుతాడు. అడిగినప్పుడు రమణులు ఏం చేస్తారని అంటే అవధూతల యొక్క పనులు, చర్యలు ఎట్లా ఉంటాయనే చూడండి, వాళ్ళకి సర్వం తెలిసి ఉంటది అనేటువంటి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తారంటే ఈయన తెచ్చినటువంటి సాయి చరిత్ర కూడా అప్పట్లో రమణుల దగ్గర ఉంది. అప్పట్లో వచ్చిందే ఏదో ఆయన దగ్గర ఉంది. ఆయన సాయిబాబా ఉన్నప్పుడే బుక్ రాయడం జరిగింది. అవును, కొన్ని ఉన్నాయి. అయితే మరి ఇది బివి నరసింహస్వామి వారి ఆయన ద్వారా వెళ్ళిందో ఎవరి ద్వారా వెళ్ళిందో అది మనకి తెలీదు. ఆయన ఏం చేస్తారంటే అది బుక్ ఓపెన్ చేసి చదువుతారు. సాయిబాబా ఇహపర సౌఖ్యాలని రెండింటిని ఇస్తూనే బ్రహ్మజ్ఞానం వైపు బాటేసి బ్రహ్మజ్ఞానాన్ని సునాయాసంగా అందిస్తాడు ఆయన అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇహపర అన్న పదం వచ్చింది అంటే ఫస్ట్ మీకు మిరాకిల్సే చూపెడితే మీరు కనెక్ట్ అవుతారు. డైరెక్ట్ జ్ఞానం ఇస్తే తీసుకునే స్థితిలో ఎవరు ఉండడు. జనరల్ నువ్వు ఏంటో ప్రూవ్ చేశాక, నీ శక్తి ఏంటి, నీ స్థాయి ఏంటో నువ్వు చూపెట్టాక జనాలు కూడా ఒక రోజు చిరాకు వచ్చారు, ఎన్నిసార్లు అడుగుతాం రా కోరిక. సాయిబాబా సచరిత్రలో కూడా ఉంటది, ఎవరెవడో వస్తాడు కానీ బ్రహ్మజ్ఞానం కోరుకున్నాడు ఎవడు రా నా దగ్గరికి అన్ని కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే కోరికల నుంచి మనం విముక్తి పొంది బ్రహ్మజ్ఞానం కావాలన్న స్థితికి మనం వెళ్తామో అప్పుడు మనకి సద్గురులు ఆబ్వియస్లీ బ్రహ్మజ్ఞాని తత్వాన్ని మనకి బోధిస్తారు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా చేతిలో ఇప్పుడు ఇక్కడ చిత్ అనే పదం గురించి మాట్లాడినాం అంటే మళ్ళీ ఇది డిస్కనెక్ట్ అవ్వకుండా ఇది ఎంతమంది మాట్లాడారు సాయిబాబా విషయంలో జనాలకి తెలియడానికి చెప్తున్నా. సో ఇప్పుడు మీరు రమణ మహర్షి దాంట్లో నుంచి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. నీమ్ కరోలి బాబా ఆయన కూడా అదే మాట అంటారు. ఆయన కూడా మద్రాస్ కి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి నీమ్ కరోలి బాబా వారు చెన్నై వస్తారు. మిరాకిల్స్ ఆఫ్ లవ్ అనే బుక్, ఇది వారి యొక్క నీమ్ కరోలి బాబా వారిది ప్రామాణికంగా మనం తెలుసుకునే చరిత్ర ఇదే, మిరాకిల్స్ ఆఫ్ లవ్. అందులో ఉంటుందన్నమాట. ఒకసారి ఆయన చెన్నై వెళ్ళినప్పుడు ఒకళ్ళ మందిరంలో కూర్చొని ఆయన దగ్గర ఉండి
అడుగుతారు తల్లి బిడ్డలది అంటే అక్కడ ఒక ఆవిడ ఉంటారు. ఆ ఇన్సిడెంట్ లో ఏముంటుందంటే ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ బిడ్డకి బాగోదు, సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంటది బాగా ఉన్నప్పుడు ఈవిడ ఆయన్ని వేడుకుంటూ ఉంటుంది బాబా వారిని. అంటే ఇక్కడ కూడా మీరు ఇంకోటి అంటే మనం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి పాయింట్ టు పాయింట్. నీమ్ కరోలి బాబా వారేం ఇప్పటి వారేం కాదు. ఆ టైంలో చెన్నైలోనే మందిరం ఉంది, మందిరంలోకి వెళ్ళి అక్కడ జరుగుతుంది అంటే బాబా ఆరాధన ఎప్పటి నుంచో ఉంది. ఇది కుహానా మేధావులు చెప్పినట్టు ఏదో ఈ మధ్య వచ్చింది కాదని అర్థం అంటే ఇక్కడ నేను ఇంకా పాయింట్అవుట్ చేసేది ఏంటంటే ఈ ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి కూడా అంత వైభవం ఉండదు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కావాలని కామెంట్ చేస్తున్నారో బాబా మీద అంత వైభవం వాళ్ళకి అప్పటికి కూడా లేదు, పుట్టడానికి బీజం కూడా పడి ఉండదు. అదే అట్లాగా ఆ టైంలో ఈవిడ వేడుకుంటూ ఉంటుంటే నీమ్ కరోలి బాబా వారి దగ్గర ఉన్నటువంటి ఒక ఆవిడ ఒక శిష్యుడో భక్తుడో అడుగుతారు, వెళ్ళి ఆయన అట్లా అడుగుతున్నారు కదా అని ఏం తీరుస్తారు ఇట్లాంటివన్నీ, ఆమెకి ఏమన్నా ఉపశమనం పొందుతుందా, స్వాంతన దొరుకుతుందా అని అడిగితే అని అంటారు. ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి ఆయన్ని పూజిస్తే చిత్తశుద్ధి వస్తుంది, అంతేకాకుండా సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వం ఒక సద్గురువుకు ఉంటాయి. ఆయన ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సద్గురువు. నిజానికి ఆమ్నిసెంట్, ఆమ్ని ప్రెజెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుడికి చెప్పేటువంటి క్వాలిటీస్ అన్నమాట. ఇప్పుడు భగవంతుడు సర్వవ్యాపి. ఇప్పుడు మనకి ఈ పురుష సూక్తం కానీ వీటిలో మీరు తీసుకుంటే సహస్ర శీర్ష పురుష అని వస్తుంది. అట్లా మనం చూస్తే సహస్ర శీర్షాలు అంటే 1000 తలలు ఉన్నవాడా అని కాదు, అసంఖ్యాకమైనటువంటి అనంతం కదా. అట్లాగా అనంతమైనటువంటి తలలు ఉన్నవాడు అంటే ప్రపంచం మొత్తం నువ్వే ఉన్నావు, ఇంకా నువ్వు లేనటువంటి ప్లేస్ అనేటువంటిది ఏం లేదు అని. అట్లాంటి స్థితిలో బాబావారిని నీమ్ కరోలి బాబావారు పెట్టి చెప్తారనమాట. అట్లా బాబావారి గురించి వారిని మాట్లాడుతూ త్వరగా చిత్తం కలుగుతుంది ఆయన మీరు పట్టుకుంటే. ఆయన ఇట్లా కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈవిడ ఏ కోరికతో అయితే ఆయన దగ్గరికి వచ్చిందో ఆ కోరిక నెరవేరకుండా ఆమె వెళ్ళదు, ఆ బిడ్డని క్షేమంగా ఆయన కాపాడి రక్షిస్తారు అనేటువంటి మాటని నీమ్ కరోలి బాబా వారు అప్పుడే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇక్కడికి ఆపుతున్నా ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎవరైతే వచ్చారో నిన్న మొన్న పుట్టిన వాళ్ళు సచ్చరిత్ర కూడా సరిగ్గా చదవరు. వాళ్ళు తత్వం పరంగా కాకుండా భౌతికంగానే ప్రతి దాన్ని చూసే స్థితిలో ఉన్నారు. కానీ ఎవరి గురించి అయినా ఎవరైనా మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు రామాయణం కూడా రాముడు శరీరంతో ఉన్నప్పుడే వాల్మీకి మహర్షితో రచించడం జరిగింది అన్నట్టు. సో అట్లనే తీసుకుంటే సాయిబాబా టైం లైన్లో వచ్చిన వాళ్ళు సాయిబాబా స్థితి ఏంటో చెప్పారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు మీకు ప్రమాణం కాదు, అది ఉండి అనుభవించి దాని గురించి తెలిసి అదే తుర్యాతీత స్థితిలో ఉన్న రమణ మహర్షి కానీ నీమ్ కరోలి బాబా కానీ చెప్పారు అని అంటే మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటుందా మనము అవధూతలని పూజించడానికి అనేది? అందుకే నేను ఇక్కడ చిత్తం అనే పదం ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించడానికి నేను దీని గురించి చెప్పినాను. ఇక్కడ చిత్తం గురించి ఇంకొక మాట చెప్తాను నేను. జనరల్ గా మనం సనాతన ధర్మంలో చేసే ఏ పూజ అయినా సరే చిత్తశుద్ధి కోసమే. చిత్తం అని అంటే ఏంటంటే మన మనసు జనరల్ గా వేరు వేరు ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. మన ఆత్మ ఏదైతే ఉంటుందో అందరిలోనూ ఉండేటువంటి ఆత్మ నిశ్చల పరబ్రహ్మే. కానీ మాయ వల్ల అది నేను ఆత్మని అనేటువంటి స్థితిలో లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నా పేరు ఏంటంటే నేను సాయి శ్రీనివాస్ అంటాను, మిమ్మల్ని అడిగితే నేను ప్రమోద్ అంటారు. ఇప్పుడు ఈ నా పక్కనున్న పేరుని తీసేయండి, మీ పక్కనున్న పేరుని తీసేయండి, ఏం మిగులుతుంది? అన్నిటిలో నేను మిగులుతూనే ఉంటది. ఆ నేను అనేటువంటిదే ఆత్మ. ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో తనను తాను ఈ ఇంద్రియాల ద్వారానో ఇంకోటో ఈ చిత్తం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అనుభవిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆత్మ అనుభవించదు దాన్ని, చిత్తం అనుభవిస్తూ ఉంటుంది. ఈ చిత్తంలో మలిన సంస్కారాలన్నీ ఎప్పటి నుంచో కూడా పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ప్రతిదీ నింపుకొని ఉంటాయి. దాన్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళేదే సాధనా క్రమం అనమాట. అందులో భాగంగా వచ్చినాయి పూజలు, పురస్కారాలు, ఆచారాలు గాని ఇవి గాని. అంతే తప్పించి ఈ ఆచారంలో ఉంటేనే చిత్తం వచ్చింది అనేది ఎక్కడా లేదు. జనరల్ గా సదాచారం అనేటువంటిది ఇంపార్టెంటే, కానీ గురువుకి మించినటువంటివి అయితే ఏమీ లేవు.